హాయ్ అండి. చింతపండు పులిహోర సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూద్దామా? ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండు వేసి వాటర్ పోసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. బాగా క్లీన్ చేశాక అందులో హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కోసం 2 గ్లాసుల రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు తగినంత వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. బియ్యం ఒక గంట సేపు నానితే రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కొని ఇలా గుజ్జును పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంతో రైస్ వండుకొని ఇలా కలపడానికి వీలుండే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దానిపైన మనం ముందుగా ఉడికించిన చింతపండు గుజ్జును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్కి తగినట్టుగా చింతపండు వేసి అడ్జస్ట్ చేసి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పోపు కోసం ఒక కళాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసి అందులో ఎండుమిర్చి, శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకుంటే మనకు వేడివేడిగా పులిహోర